మిత్రులారా, గత పాఠ్యాంశాల్లో మనము బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయి అని చాప్టర్ 1 గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా రిస్క్ మరియు బీమా 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. మరి 3వ అధ్యాయం విషయానికి వస్తే జీవిత బీమా మూల సూత్రాలు, ఇది 3.1 గా ఇప్పుడు నేర్చుకుంటాం. తదుపరి జీవిత బీమాలో ఉండే ఆచరించే పద్ధతుల గురించి 3.2లో తెలుసుకుంటాం. ముఖ్యమైన విషయాన్ని మన మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే, 3rd చాప్టర్ కు మాక్సిమం గరిష్టంగా 9 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే ప్రతి మిత్రులు తప్పనిసరిగా 3వ చాప్టర్ ని పూర్తి స్థాయిలో వర్డ్ టు వర్డ్ చదవడం చాలా మంచిది. ఎందుకంటే కనీసం మార్కులు 9. ఆ మార్కులు మీరు పొడగొట్టుకోవద్దని నేను ఆశిస్తూ మన అధ్యాయానికి వెళ్దాం. 3.1 అధ్యాయము జీవిత బీమా మూల సూత్రాలు. ముందుగా జీవిత బీమా అనేది ఒక పాలసీదారునికి, ఇన్సూర్డ్ బీమా పొందిన వ్యక్తికి మరియు బీమా సంస్థ ఇన్సూరర్ కు మధ్య జరిగే ఒక ఒప్పందం. మరి ఈ ఒప్పందాన్ని గురించి ఏవే సూత్రాలు మనకు అవసరమవుతాయి, ఏ ఏ నియమ నిబంధనలు, ఎట్లాంటి విశేషమైన అధికారాలు, ఎట్లాంటి ఆచరించే పద్ధతులు పూర్తి స్థాయిలో 3వ అధ్యాయంలో తెలుసుకుంటాం. సో ఇక్కడ ఈ ఒప్పందానికి సంబంధించిన చట్టాల గురించి, దానికి కావలసిన ఆ వాల్యూ అంటే ఆ చట్టానికి సంబంధించిన మనకు నియమాలను పాటించేటువంటి చెల్లుబాటయ్యే అంశాల గురించి, మరి జీవిత బీమా ఒప్పందంలో ఉండే ముఖ్యమైన నిబంధనల గురించి, అవసరమయ్యే షరతుల గురించి మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. జీవిత బీమా అనేది ఒక ఒప్పందము. మరి ఇక్కడ ఈ ఒప్పందము లేదా ఒడంబడిక, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. అంటే ఇది ఎట్లాంటి ఒప్పందము అంటే బీమా పొందిన వ్యక్తికి మరియు సంస్థకు మధ్య ఒప్పందం. మరి మీకు ఆల్రెడీ చెప్పాను, బీమా అనేది ఒక ఆస్తి. ఈ ఆస్తి అనేది చట్టం ముందు నిల్చొనేటట్టుగా ఉండాలి. మరి చట్టం ముందు నిల్చొనేటట్టుగా ఉండేదానికి చట్టబద్ధత కలిగి ఉండాలి. అంటే పాలసీ బాండ్ విషయంలో మనం చట్టబద్ధత కలిగి ఉండాలి. మరి అట్లాంటి అంశాలన్నింటినీ మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. కాంట్రాక్ట్ యాక్ట్, గతంలో మనకు తెలుసు. కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఏంది? ఒడంబడిక, ఒప్పందము. కనీసం కాంట్రాక్ట్ కావాల్సిన వ్యక్తుల సంఖ్య 2. ఏ 2 వ్యక్తుల మధ్యనైనా ఒక కాంట్రాక్ట్ జరిగే అవకాశం ఉంది, లేదా ఒప్పందం జరిగే అవకాశం ఉంది, లేదా అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది. సరే, ఆ కాంట్రాక్టులకు సంబంధించిన చట్టాల్లోంచి అతి ముఖ్యమైన అంశాలను లేదా కాంట్రాక్ట్ చట్టానికి వర్తించే అన్ని నియమాలను జీవిత బీమా సూత్రాలు కూడా జీవిత బీమాలో కూడా కంపల్సరీగా వర్తిస్తాయి. అంటే కాంట్రాక్ట్ చట్టం ఏదైతే ప్రధానమైన అంశాలున్నాయో ఆ ప్రధానమైన అంశాలన్నీ జీవిత బీమాలో కూడా వర్తిస్తాయి. మరి అవన్నీ ఈ చాప్టర్లో విడివిడిగా తెలుసుకుంటాం. చూడండి, ఒక చట్టబద్ధమైన బీమా కాంట్రాక్ట్ కు అవసరమైన వాటి గురించి ఈ అధ్యాయంలో నేర్చుకునే పలు అంశాలను మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే, ఒక చట్టబద్ధమైన బీమా కాంట్రాక్ట్ కు అవసరమైన ఏంటి? బీమాభిలాష లేదా బీమా ఆసక్తి, ఇంగ్లీష్ లో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, అత్యంత విశ్వసనీయత, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. తర్వాత ముఖ్యమైన వాస్తవిక సత్యాలు, మెటీరియల్ ఫ్యాక్ట్స్. లాస్ట్ ది నష్టపరిహారము, కంపెన్సేషన్, లా ఆఫ్ ఇండెమ్నిటీ. ఈ అంశాలను మొత్తం ABCDE ఈ 5 అంశాలను మనము ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. ముందుగా బీమా గురించి ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. బీమా పాలసీ అనేది ఒక చట్టబద్ధమైన ఒప్పందము. ఇది పాలసీదారునికి అంటే ఇన్సూర్డ్ కు మరియు సంస్థ అంటే ఇన్సూరర్ కు మధ్య జరిగే ఒప్పందం. అంటే పాలసీదారునికి ఆ నియమ నిబంధనలను అనుసరించి బీమా సంస్థలు ప్రయోజనాలను కల్పించాలి. ఆ ప్రయోజనాలన్నింటినీ ఆ పాలసీ బాండ్ లో ముద్రించాలి. ఇట్లాంటి నియమ నిబంధనలన్నీ మనకు పాలసీ బాండ్ లో గోచరిస్తాయి. ముందుగా
ఒక చట్టబద్ధమైన ఒప్పందానికి అవసరమయ్యే అంశాలేంటి? ఇవి చాలా సులువైన అంశాలు. ఎందుకంటే కాంట్రాక్ట్ చట్టానికి వర్తించే అంశాలన్నీ దీనిలో ఉన్నాయి. ముందుగా ఒక ప్రతిపాదన, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ మరియు సమ్మతి. ఇక్కడ ఆఫర్ యాక్సెప్టెన్స్ అంటే ఏంది? ఒక వ్యక్తి ఆఫర్ చేస్తే దాన్ని మిగతా పక్షం వాళ్ళు ఏం చేయాలి? అగ్రిమెంట్ కావాలి, అగ్రీ కావాలి. ఎట్లాంటి బేషరతులు లేకుండా అగ్రీ కావాలి. సో కాంట్రాక్ట్ చట్టంలో మొట్టమొదటిది ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే ప్రతిపాదన మరియు సమ్మతి. ఒక పక్షము ఆఫర్ చేస్తే మరొక పక్షము కన్సెంట్ ఇస్తుంది, సమ్మతి తెలియజేస్తుంది. మరి బీమాలో కూడా అంతే. ఎందుకంటే పాలసీలో ప్రీమియం చెల్లిస్తూ ఉంటే సంస్థలు ఏం చేస్తాయి? ఆ పాలసీ యొక్క ప్రయోజనాలను ఇస్తాయి. ఒక పక్షం ఆఫర్ చేస్తుంది, ఇంకొక పక్షం బేషరతుగా అంగీకరిస్తుంది. ప్రీమియం చెల్లించడం అనేది ఒక ఆఫర్ అయితే, ఆ సంస్థలు ఇవ్వడం అనేది ఒక కన్సెంట్ లేదా సమ్మతి, అగ్రిమెంట్. సెకండ్, మూల్యం.